బండికి ఆయిల్ చేంజ్ చేపిస్తున్నాను, చాలా రోజులైంది. మెకానిక్ పేరు తమ్ముడు. నీ పేరు ఏం పేరు తమ్ముడు? వాని పేరు ఆర్మీ ఆసిఫ్. వాని కొద్దిగా సిగ్గెక్కువ. చాలా మంచి పిల్లోడు, చాలా మంచి మెకానిక్ కూడా. ఎస్ఎస్వి 2-వీలర్ బైక్ మెకానిక్ చాంద్ బాషా. ఆయిల్ అయితే చాలా బ్లాక్ అయిపోయింది మా బండికి. ఆయిల్ నట్టు కూడా దొబ్బేసింది. దాన్ని శాతవడి చేసినారు ముందరే. పోయింది కదా నట్టు? అవు బ్రో, పోయింది. అది నట్టు పోయింది. నట్టు కొత్తది తీసుకొని రండి, కొత్తది నట్టు చేద్దాం. ఎంత పడుతుంది బ్రో అది? లోపల డై కూడా పోయినట్టు ఉంది. అది డై వేయాలంటే 150 నుంచి 200 దాకా కావచ్చు. అది ఇప్పటికి అడ్జస్ట్మెంట్ చేసి అది మీ ఇష్టం బ్రో. అది మీరు వేసుకోవాలనుకుంటే చేస్తాం, లేదంటే అంటే ఫిట్ చేస్తాం. అది ఓకే ఓకే, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయి. ఓకే అన్న. నా పేరు తెలుసు కదా, కొత్తిమీర భాష. మీ పేరు కొత్తిమీర భాష తెలుస్తాను. మీరు మా రిలేషన్కి కొంచెం దగ్గర రిలేషన్ అంట. రైట్ రైట్. నేను అందరికి బంధం ఉన్నాయి ఈ గోనెగండ్లలో. అందుకోసం అంటే అలా ఉంచితే అవతల ఆయిల్ కూడా పడుతుంది. ఆయిల్ మొత్తం ఉండేది అక్కడే. అవతల సైడేనా ఉండేది? ఇక్కడ యాక్సిడెంట్, ఇక్కడ జస్ట్ మిస్ బ్రో, యాక్సిడెంట్ అవుతుండే. ఇంకా రోడ్డు పక్కనే ఉన్నాము, డైలీ ఒకటి చూడాలా యాక్సిడెంట్. ఒకటి చూస్తూనే ఉంటుంది ఇక్కడ, ఏదో ఒకటి ఘోరం. జూబేర్ గాడు మా ఊడే. థ్రెడ్లు పోయినాయి కదా, అందుకోసమే అది వేస్తుండవు. నిదానం పోసుకుంటా చూడు. అట్ట కాదుగా, దాన్ని రౌండ్ చేసినావు కదా, రౌండ్ చేయకుండా దానికి ఇట్లా ఇట్లా షేప్ పెట్టు, సక్క పెట్టు, ఇట్లా సక్క పెట్టు, రౌండ్ కాకుండా. ఏ అట కొద్దిగా లెంతే ఉండండి మరంత దగ్గర. అట్లా ఏ రౌండ్ వద్దు, అట్లా పెట్టు. अंदर काही का नाही झाले लागणे. ఇంజన్ కి కింద ఆయిల్ బోల్ట్ కి థ్రెడ్లు పోతే చాలా కష్టం. ఇప్పుడు తెలిసింది. అది కూడా నా బామర్ది బండికే కావాలి అయితే కష్టం. రేకు పెట్టినాము, బోల్టా పెట్టినాము, దానికి బిట్టు కెత్తవో బిట్టు
15 17 నెంబరు బిట్టు, దానికి ఒక ఎండ్రాడు అన్న బండు నో అదే రేకుదాం, డబల్ రేక్ వేసి, డబల్ రేకు దారము బ్లాక్ అనబండి వేసి. అంటే నేను కూడా ఒకప్పుడు మెకానిక్నే, కానీ ఇప్పుడు కొత్తిమీర భాష అయినా అంతే. పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది భాష మాదిరిగా. డబల్ రేక్ వేసి దానికి చూడండి ఫ్రెండ్, మీ బండి కూడా ఆయిల్ బోల్ట్కి కింద ఇంజన్ కింద థ్రెడ్లు పోతే చిన్న 2 రేకు ముక్కలు తీసుకొని బోల్ట్ పక్కన పెట్టి టైట్ చేయడమే ఇంకా పని. కొద్దిగా అనబండు, కొద్దిగా దారం చుట్టాల బోల్ట్కి. టైట్ పోతుంది కదా, ఇలా అడ్డం వేసుకో. బండి లేపడి అంటే ఆల్రెడీ ఆయిల్ లీక్ ఉంది కదా, కొత్త ఆయిల్ ఎందుకు అని ఇంకా మామూలు ఆయిలే వేస్తున్నాం బండికి. ఆయిల్ తాగే బండ్లకి, ఆయిల్ లీక్ ఉండే బండ్లకి కొత్త ఆయిల్ వేయకూడదు. ప్లాన్ అయితే ఫెయిల్ అయిందనా, సరిగ్గా సెట్ కాలేదు. డై వేయాల్సిందే అంటున్నాడు మెకానిక్. డై వేసే సామాన్లు ఎన్నో నెంబర్ అది? 15 వేసేయి. అంటే 15 నెంబర్ డై దానికి వేసావా ఇప్పుడు? जरा कटिमलेड़ा रेक बेंड చేసి పడి అడ్డం ఊకి ఎందుకు అవును చక్కెర దాదల వదాదల వాదనే వచ్చి రోజున జనాలు టైట్ కొనా రేక్ తగులుతుంది రేక్ ఇంకా లోపల హస్బెండ్ కర సీదా పడేనా వాయిస్ రైట్ దీన్ని డై చేసే పద్ధతి అంటారా అన్న అంటే అది మొత్తం తిప్పితే డై అన్నట్టేనా ఇంకా
రకరకాల బిట్లు ఉన్నాయి, డై చేసే బిట్లు. ఓకే, దాంట్లోకి సరిపడా బోల్ట్ కావాలి కదా, అది సెట్ కాదు కదా ఇప్పుడు. వేరే చేద్దాంలే, అది సెట్ కాదు ఇంకా. ఏ చాంద్ మెకానిక్ మునప్ప సార్ కాంప్లెక్స్ ఎదురుగా. మొత్తానికి 17 నెంబర్ బోల్టా చేసినాము. దేవుని దయ వల్ల షెడ్ కావాలి ఇప్పుడు. అది లేపు, బండి లేపు. లీక్ అవుతుందా ఇప్పుడు చూడు. లీక్ ఏం లేదు కదా, దానికి అనవండి వేసి ఉంటే బాగుంటుండే బ్రో. ఎంత అయింది బ్రో? 250. ఇచ్చేయబ్బా.